అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా జనగామ అనురాధ బరిలో దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థి జనగామ సుధారాణి శ్రీపాల్ రెడ్డి సోమవారం పార్టీ నాయకులతో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థి జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి సోమవారం పార్టీ నాయకులతో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 25 సంవత్సరాలుగా తాను చేస్తున్న అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. తమపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లయ్యకు రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డికి మరియు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీపాల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచులు పిల్లలమర్రి శంకరయ్య, గాజుల నరసయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ కోటగిరి అంజయ్య, గాజుల దశరథ, మాజీ ఉప సర్పంచ్ రంగయ్య, మండల మహిళా పార్టీ అధ్యక్షురాలు గ్యాదపాక దీప, గాజుల అంజయ్య, గ్యాదపాక యాదగిరి, మల్లేష్ సురేష్, అల్లా కొమరయ్య యాదవ్, కొంతం సతీష్, పోటీ చేసే వార్డు మెంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటును నాకేసి నన్ను ఎక్కువ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నాను. మీకు మా సేవలన్నీ అందిస్తాం. పేరు జనగాం సుధారాణి, మా గ్రామం కొల్లూరు. నేను గత 25 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేశాను. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు రేవంత్ అన్న గారి ఆశయాలు నచ్చి మన ప్రభుత్వ విప్పు బీర్లా ఎల్లయ్య గారి అభివృద్ధి నచ్చి నేను అంగన్వాడీకి రాజీనామా చేసి ఈ గ్రామ సర్పంచ్గా నిలబడినాను. మీకు గత 25 సంవత్సరాలుగా ఎలా సేవలు అందించానో ఇప్పుడు కూడా అలాగే సేవలు అందిస్తానని కోరుకుంటున్నాను. మీరు ఈ సేవలు అందించడానికి ఈ ఓటు అధిక మెజార్టీతో వేసి నన్ను గెలిపించి సేవలు చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రజల గుండెల్లో ఉండి వాళ్లకు సేవలు అందించాలని నేను అనుకుంటున్నాను. అందుకే అంగన్వాడికి రాజీనామా చేశాను. ఈ ప్రభుత్వ పథకాలు మొత్తం నచ్చి ఆ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు నేను గత 25 సంవత్సరాల నుంచి ఎలా సేవ చేశానో ఇప్పుడు కూడా అలాగే సేవ చేస్తాను. గ్రామ సర్పంచ్గా నాకు సీట్ ఇచ్చినందుకు మన ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా గ్రామ పెద్దలు జనగాం ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను సర్పంచ్గా నిలబడినందుకు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఒక విషయము, మా గ్రామంలోని పెద్దలందరికీ పేందుకు వాళ్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంగన్వాడీ టీచర్గా పనిచేశారు. ఆ టీచర్లో ఈ ఆటి వరకు ఆమెకు ఒక్క చిన్న కూడా ఆమె మీద తప్పు అనే భావం లేకుండా మా గ్రామంలో పట్ల ఆమె అట్లా మిగిలింది. మరి అంత నీతిమంత్రాలు అంత సత్యమంత్రాలు అని చెప్పని ఆమెను ఉండటానికి మేము ఒప్పుకొని ఏకీకరణ చేసినాము. ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిగా మరి నెలకు 15,000 రూపాయల జీతం వదులుకొని తన సొంత స్వార్థాన్ని విడిచిపెట్టి గ్రామ అభివృద్ధి గురించి మరి రాజీనామా చేసి ఈరోజు మరి రాజకీయానికి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు 10,000 ఖర్చు పెట్టాలంటే కూడా పెట్టరు. మరి నెలకు 15,000 ఇచ్చిపెట్టి ఇంకా ఆమె సర్వీస్ ఇంకో 15 సంవత్సరాలు ఉన్నది ఆ అంగన్వాడీ టీచర్గా. మరి దాన్ని వదులుకొని వచ్చిందంటే గ్రామ అభివృద్ధి గురించి, గ్రామాన్ని గురించి, గ్రామ ప్రజల గురించి ఆమె ముందుకు వచ్చినందుకు ఆమె చాలా ఆమెకు వాళ్ళ కుటుంబానికి ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి మన్నించి సేవలు చేయాలని చెప్పని కోరుకుంటాం.